శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ని పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ వెళుతూ ఉండగా ఆమె వాహనాన్ని జాతీయ రహదారిపైనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు. అయితే పోలీసులు అందుకు కూడా అనుమతించకపోవడంతో ఆమె రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలపాల్సి వచ్చింది. పోలీసులతో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ వాగ్వాదానికి దిగారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో నెలకొన్న ఉద్రిక్తతని దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ని పోలీసులు అడ్డుకోవడంతో ఈ టెన్షన్ వాతావరణం నెలకొంది. రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో ఒక అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించాలి అన్నది మాజీ మంత్రి ఉద్దేశం. ఈ క్రమంలో ఆమె ఆ ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆమె వాహనాన్ని నేషనల్ హైవే పైనే పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు వెళ్లడానికి వీల్లేదు అని వాళ్ళు ఆమెకి చెప్పడంతో ఆమె వాళ్లతో కాసేపు వాగ్వాదానికి కూడా దిగారు. కానీ ఆమె వాహనాన్ని పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె కారు దిగి నడుచుకుంటూనే వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అందుకు కూడా అనుమతించకపోవడంతో ఆమె రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. దీంతో ఆమెని అక్కడి నుంచి తరలించడానికి మహిళా పోలీసులంతా కూడా ప్రయత్నిస్తున్న దృశ్యాలు రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఆమెని బలవంతంగా అక్కడి నుంచి కారు ఎక్కించేశారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులతో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ వాగ్వాదానికి దిగారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి నరేష్ తో మాట్లాడి తెలుసుకుందాం. నరేష్, ఉషశ్రీ చరణ్ ని ముందుకు వెళ్ళడానికి పోలీసులు అనుమతి ఇవ్వని కారణంగా ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళంతా కూడా వెళ్ళాలని డిసైడ్ అయ్యారా లేక వెనక్కి వెళ్తూ ఉన్నారా? ఏమంటున్నారు? ఇవాళ చెలో పేరుతో ఇవాళ వైసీపీ పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే మైనర్ బాలికపై ఏడుగుర్రాలపల్లిలో అత్యాచార ఘటన జరిగిందో 2 సంవత్సరాలుగా మైనర్ బాలికపై అత్యాచారం జరుగుతుంది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కానీ ఇవాళ వైసీపీ చెలో పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కూడా పెనుగొండ నుంచి బయలుదేరి పేరూరు వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడంతో దిగి నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలతో పేరూరు వెళ్ళడానికి ఒప్పుకున్నటువంటి పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో ఆ రోడ్డుపైనే బైఠాయించి తన నిరసన వ్యక్తం చేసింది. ఎందుకంటే బాధితురాలను పరామర్శించి భరోసా ఇచ్చే క్రమంలో భాగంగా ఇవాళ వైసీపీ నాయకులు అటు మాజీ మంత్రి మేరుగు నాగార్జున కావచ్చు, తోపుదుత్తు ప్రకాష్ రెడ్డి అందరూ కూడా వాళ్ళు కలిసి అక్కడ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటు పెనుగొండ నుంచి బయలుదేరినటువంటి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ను పోలీసులు అడ్డుకోవడం, ముఖ్యంగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కార్యకర్తలందరూ కూడా పోలీసులతో వాగ్వాదాన్ని కూడా దిగిన నేపథ్యంలో ఆవిడని బలవంతంగా పోలీసు వాహనంలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ కి తరలించారు. మాట్లాడుతూ కూడా ఒకటే చెప్తున్నారు, వాళ్ళ చెలో పేరుతో వైసీపీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో కావాలని బలవంతంగా పోలీసులు అడ్డుకుంటున్నారు. బాధితురాలని కనీసం పరామర్శించడానికి కూడా పోలీసులు అంగీకరించడం దారుణం అంటూ కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం పెనుగొండ జాతీయ రహదారిపై నెలకొందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ నరేష్.